జిల్లా మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో అమెరికా కాన్సుల్ జనరల్ ఎంఎస్ లారా విలియమ్స్ పర్యటించి స్టార్టప్స్ యువ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ ఇన్నోవేషన్ హబ్ లో జరుగుతున్న సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా మధ్య సాంకేతిక సహకారం, కృత్రిమ మేధస్సు, డేటా ఆధారిత ప్లాట్ఫారంలు, సైబర్ భద్రత, క్వాంటం టెక్నాలజీలపై విస్తృతంగా చర్చించారు. హబ్ మద్దతుతో పనిచేస్తున్న పలు స్టార్టప్స్ తమ సరికొత్త ఆవిష్కరణలను కాన్సుల్ జనరల్ కు వివరించారు. ఈ సందర్భంగా లారా విలియమ్స్ మాట్లాడుతూ సాంకేతికత ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా నైతిక విలువలతో అభివృద్ధి చెందాలని సూచించారు. ఆర్టీఐ సీఈఓ పి ధాత్రిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో స్టార్టప్స్, విద్యా సంస్థలు, పరిశ్రమలు ప్రభుత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో స్టార్టప్ వ్యవస్థాపకులు, యువ వృత్తి నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన ఆర్టీఐహెచ్లో యుఎస్ కాన్సల్ జనరల్ మిస్ లారా విలియమ్స్ విజిట్ చేయడం జరిగింది. ఆమె తన టీమ్ ఒక 8 మంది డిప్లొమాట్స్తో పాటు విజిట్ చేశారు. ఇది ఆమె ఫస్ట్ విజిట్. విజయవాడకి మొదటిసారి వచ్చారు అండ్ మొదటిసారి తను ఆర్టీఐహెచ్ చూస్ చేసుకొని వాళ్ళే మనకి రీచ్ అవుట్ చేయడం జరిగింది. ఆర్టీఐహెచ్ ఒకసారి చూడాలి ఏం జరుగుతుంది ఇన్నోవేషన్ హబ్స్లో అనేది. మనం ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ ద్వారా భారతదేశంలోనే మొదటిసారిగా డీసెంట్రలైజ్డ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, అంటే ఎక్కడ Tier 2, Tier 3 సిటీలో ఉన్న ఫౌండర్స్ అక్కడే వాళ్ళ స్టార్టప్ పైన వర్క్ చేయడం కోసం 6 లొకేషన్స్లో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ ద్వారా నడిపిస్తున్నాం హబ్ అండ్ స్పోక్ మోడల్, అది చూసి తను చాలా ఇంట్రెస్ట్ అనేది ఈరోజు ఎక్స్ప్రెస్ చేశారు. అలానే ఇండియా యుఎస్ అండ్ ఆంధ్రప్రదేశ్ యుఎస్ ఎంగేజ్మెంట్ కోసం విమెన్ ఆంటర్ప్రినర్షిప్ రంగంలో కానివ్వండి, యంగ్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రామ్కి కానివ్వండి, వాళ్ళు సపోర్ట్ చేస్తామనేది మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్స్ని ఫండ్ చేయడము, అలానే అక్కడ యుఎస్ యూనివర్సిటీస్తోని మన ఆర్టీఐహెచ్కి కొలాబరేషన్ చేయించడానికి కూడా ఆమె ఇంట్రెస్ట్ వ్యక్తం చేశారు. అండ్ ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఆర్టీఐహెచ్కి రికగ్నిషన్ దొరకడము, ఆమె ద్వారా మనకి యుఎస్లో మన స్టార్టప్స్ కోసం మార్కెట్ యాక్సెస్ కానివ్వండి, యుఎస్ యూనివర్సిటీస్తోని మనకి కొలాబరేషన్ కానివ్వండి జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనము కాన్సులేట్తో చేసుకోమండి ఎంఓయూ, కానీ మనము ఒక యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్తో ఆల్రెడీ ఎంఓయూ చేసుకున్నాము. దాని కోర్ పర్పస్ ఏంటంటే స్టార్టప్ ఎక్స్చేంజ్, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టార్టప్స్ని యూఎస్కి పంపించడము, యూఎస్లో ఉన్న స్టార్టప్స్కి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ యాక్సెస్ ఓపెన్ చేయడము, అదొక పర్పస్. సెకండ్, మన ఏపీ బేస్డ్ స్టార్టప్స్ యూఎస్కి వెళ్తే వాళ్ళకి కోవర్కింగ్ స్పేస్ కానివ్వండి, ఇన్వెస్టర్స్తోని మరియు కన్జ్యూమర్ మన కస్టమర్తోని మీట్ చేయించడానికి. మూడోది మార్కెట్ యాక్సెస్, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా స్టార్టప్స్కి క్లయింట్స్ అనేది యూఎస్లో వెతుక్కోవడానికి ట్రై చేస్తుంటారు. ఈ 3 థింగ్స్ ఫెసిలిటేట్ చేయడానికి ఆర్టీఐహెచ్ ఆల్రెడీ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్లో ఒక ఎంఓయూ కూడా సైన్ చేసింది. దానిపైన ఇప్పుడు వర్క్ షాప్స్ పెట్టి ఈరోజు అటెండ్ అయిన చాలా మంది స్టార్టప్స్ కూడా యూఎస్ మార్కెట్ యాక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళందరికీ ఆర్టీఐహెచ్ ద్వారా హెల్ప్ చేయడం జరుగుతుంది.